మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పాత మల్లాపురం గ్రామంలో గత కొన్ని రోజులుగా కురిసిన తీవ్ర వడగండ్లు కలిసిన అకాల వానలతో స్థానిక రైతులకు తీవ్ర పంట నష్టం ఏర్పడింది. గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ భూముల్లో లక్షల రూపాయలు ఖర్చుతో సాగు చేసుకున్న పంటలు పూర్తిగా నీటిపోయాయి. శక్తివంతమైన గాలులతో చెట్లు ధ్వంసమయ్యాయి. సాగుకొచ్చిన మిరపకాయలు నేలలో రాలిపోయి మిగిలిన పంటలు కూడా పూర్తిగా నాశనమయ్యాయి. ఈ రైతులు తమ కష్ట సౌద్యాలతో పంట సాగు చేసి కుటుంబ జీవనాధారం ఆధారపడి ఉండగా ఈ అకాల వర్షాల వల్ల వారి మొత్తం పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. ఇది వారికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని మాత్రమే కాకుండా రైతు కుటుంబాల జీవితాలను కూడా కష్టాల్లోకి నెట్టింది. గ్రామంలోని రైతులు ఈ విషయాన్ని తెలియజేస్తూ మండల అధికారులు కలెక్టర్ గారు తమపై దయ చూపి వెంటనే పంట నష్ట సర్వే నిర్వహించాలని వృత్తిపూర్వకంగా కోరుతున్నారు. ప్రభుత్వం గతంలో అకాల వర్షాల నుంచి రైతులను కాపాడినట్లుగా ఇక్కడ కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు కృషి శాఖ హెల్ప్ లైన్ 1086 కి సంప్రదించి నష్టాల వివరాలు ఇవ్వమని సూచించారు. దొంగపాడు గ్రామము నిన్న ఆదివారం రోజు వచ్చిన అకాల వర్షంతో వడగండ్ల వాన పడి మొత్తం ఈ రకంగా పాడైపోయింది సార్. ఇది పాడైపోయింది. 4 ఎకరాలలో వేసుకున్నా. 4 ఎకరాలు వడగండ్ల వానతో బాగా ఇదైపోయింది. ప్రభుత్వం వారు మా ఎందుకు దయించి దీన్ని నట్టపరిహారం ఏదన్నా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మల్లాపురం గ్రామం సార్, ఇది పొలం ఒక 5 ఎకరాలు నేను మొక్కజొన్న వేసిన. నేను పడిన అకాల వర్షం వల్ల చాలా అంతా పైరంతా కూడా భంగం అయిపోయింది. సుమారుగా 2 లక్షలు ఖర్చు పెట్టి ఉన్నాం. దానివల్ల ఇది ఏమన్నా గవర్నమెంట్ వారు సహాయం చేస్తారేమని మేము కోరుతున్నాం. మా మనవిని ఆలకించి మీరు దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతారని తెలియజేసుకుంటూ, ఈ యొక్క పైరు విషయం పిల్లల నోటికి అడిగి కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇట్లా చేసినాం. దయచేసి గవర్నమెంట్ వారు మన ముఖ్యమంత్రి ద్వారాగా ఏదైనా మాకు ఉపకారం చేస్తారని మీకు పేపర్ వారికి మనవి చేసుకుంటూ విన్నపం చేస్తూ ఉన్నాం.